ఆ సేవ కాదు. దేవుడికి ఎలాంటి సేవ అంటే ఇష్టం అంటే, మన ప్రాణ ఆత్మ దేహంతో రోకాళ్ళుని చేతులెత్తి పాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కనపరిచి ఒక సజీవ యాగంగా స్తుతి యాగము చేయువాడు నన్ను మహింపరుస్తున్నాడు. నువ్వు ఎవరిని మహింపరచడానికి వస్తున్నావు? దేవుని మహింపరచడానికి వచ్చే వాళ్ళైతే ఎలా వస్తారండి? ఏమండి, భయముతో, భక్తితో, గడగడ 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 వణుకుతూ. సేవకుడికి కాదు భయపడాల్సింది. ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి. చాలా సంఘాల్లో సేవకుడికి భయపడుతున్నారు కానీ దేవుడికి భయపడతలా. ఇది ఎంత విడ్డూరమో. ఏమండి, కొన్ని సంఘాల్లో సేవకుడు దేవుడైపోతున్నాడు. సేవకుని యొక్క మన్నలను పొందాలి, సేవకులను మెప్పు పొందాలి. అరే, నువ్వు దేవునికి భయపడి పరిగెత్తు. సేవకుడు ఉన్నంతకాలమే నువ్వు అలాంటి వాళ్ళు సేవకుడు ఉన్నంతకాలమే భయపడతారు. సేవకుడు కనుక లోకం విడిచిపోయాడు అనుకో, వీళ్ళు పోతారు. ఉంటారా?